హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ డీప్ లర్న్. గత 26 సంవత్సరాలుగా ఏస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో క్వాలిటీ ఆఫ్ టీచింగ్కి బెంచ్ మార్క్. అదే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ని మెయింటైన్ చేస్తూ ఇంకా క్వాలిటీ ఆఫ్ టీచింగ్ని ఇంప్రూవ్ చేస్తూ 3D యానిమేషన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండ్ పిక్చర్స్ ద్వారా క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ని పెంచుతూ 280 గంటలకు పైగా ప్రీ రికార్డెడ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ని ఏస్ డీప్ లర్న్ యాప్ ద్వారా స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో రాబోయే ఏఈ కానీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం 20% ఆఫ్ ద డిస్కౌంట్ తోటి ఈ 280 గంటలకు పైగా ప్రీ రికార్డెడ్ క్లాసెస్ని మీకు ఏస్ డీప్ లర్న్ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. 20% ఆఫ్ ద డిస్కౌంట్స్ తోటి ఈ కోర్సుని మీరు పర్చేస్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మీకు క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ అనేది ఎలా ఉంటుందనేది మీరు 3D యానిమేషన్స్ కానీ, పిక్చర్స్ కానీ, లేదంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా పిల్లర్స్ ఆఫ్ ద డిజిటల్ టీచింగ్. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇండియన్ హిస్టరీ కానీ, in entire modern Indian history, that is advent of Europeans, ఐరోపీల రాక. ఈ advent of Europeans లో the first thing we are going to discuss the discovery of sea route to India. తెలంగాణ మూమెంట్, తెలంగాణ సాయుధ పోరాటం. మన జలియన్వాలా భారతదేశ చరిత్ర అంటే జలియన్వాలా బాగ్ మాస్క్ నుంచి ఎలా మాట్లాడుకుంటామో తెలంగాణలో అలాంటి సంఘటనలు చాలా జరిగాయండి. తెలంగాణ కల్చర్, నెక్స్ట్ టైం ఇలా ఉండాలి, ఎలా ఉంటుందో ఒక భయంతో ఉంటుంది. సో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్ ఫెస్టివల్. ఈ న్యూ ఇయర్ రోజునే చాలామంది ఏం చేస్తారంటే ఈ పచ్చడిని తయారు చేయడం జరుగుతుంది. మన దాన్ని ఏపీ హిస్టరీ, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. ఆంధ్ర రాష్ట్ర స్టేట్ పర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకంటే మన హైదరాబాద్ ప్రాంతం ఆంధ్ర ప్రాంత నాయకులతో కలిసిపోయింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి దానికంటే ముందు ఆంధ్ర స్టేట్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలి. ఓకే, సో ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎలా జరిగిందో చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కామన్గా ఉండే ఇండియన్ పాలిటీ రెండు రాష్ట్రాల వాళ్ళకి కామన్. The state legislature cannot initiate కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. రాజ్యాంగ సవరణ చట్టాలని స్టేట్ లెజిస్లేచర్ ఇనిషియేట్ చెయ్యలేదు. జాగ్రఫీ, దట్ ఈస్ పర్టికులర్లీ ఇండియన్ జాగ్రఫీ. ఈ ప్లాంట్స్ అనేటివి ఇంత దట్టంగా ఉన్నాయి, ఒకటి దట్టంగా ఉన్నప్పుడు ఏమవుతున్నాయి, ఇవి ఇలా చూస్తున్నాయి. మీరు పైనుంచి చూసినప్పుడు చూడండి ఇంత దట్టంగా ఉన్నాయి, పైనుంచి ఇలా అన్నీ కలిసిపోయి ఉంటాయి. టోటల్గా ఇలా దట్టంగా ఉండడం వలన ఈ బ్రాంచ్ కొమ్మలన్నీ మొత్తం కలిసిపోయి ఉంటాయి. ఇలా కలిసిపోయిన తర్వాత దెన్ ఫాలోడ్ బై డిజాస్టర్ మేనేజ్మెంట్. కాంటినెంట్ అండ్ ఓషన్ ఉంటే ఏం జరుగుతుందమ్మా, సబ్డక్షన్ జరుగుతుంది. చూడండి ఇక్కడ కాంటినెంట్ ప్లేట్, ఓషనిక్ ప్లేట్ ఉంటే ఏమైతే సబ్డక్షన్ జరుగుతుంది. సబ్డక్షన్ అంటే సింకింగే కదా, అలా సబ్డక్షన్ జరిగి ఏమవుతుంది, అవి కరిగిపోయి వల్కానిక్ ఎరప్షన్ జరగవచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే ఏం జరగవచ్చు అమ్మా, ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, బ్రేక్ డౌన్ అయితే ఎర్త్క్వేక్ రావచ్చు. బ్రేక్ డౌన్ అయితే తెలంగాణ జాగ్రఫీ. అక్కడ మనకి మహారాష్ట్ర నుంచి కదా ఉద్భవించింది. ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఎక్కడ ఉన్నది జన్మించి మహారాష్ట్ర నుంచి కొద్ది దూరం కర్ణాటక వచ్చేసి కర్ణాటక నుంచి ఇలా మనకి ఎంట్రీ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ మనకి సంగారెడ్డి ప్రాంతంలో ఎంట్రీ అవుతుంది. అంతా కూడా సంగారెడ్డి జిల్లా కదా. ఈ సంగారెడ్డి ప్రాంతంలోని ఈ ప్రాంతంలో ఏంటిది మనకి నారాయణ్ ఖేడ్. ఇక్కడ నారాయణ్ ఖేడ్. ఏపీ జాగ్రఫీ ఇవే కదా, నాగావళి రివర్ యొక్క స్ట్రక్చర్. ఇదంతా ఏంటిది, ఇది ఓవరాల్గా దిస్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ద నాగావళి రివర్. ఓకే, నాగావళి రివర్. నాగావళి రివర్ పైన మనకి ఇంపార్టెంట్ ఇది ఏముంది మనకి. నెక్స్ట్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా. దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇస్రో అనేది ఎప్పుడు ఫామ్ అయింది, ఆ లెజెండరీ పర్సన్ ఎవరు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ? కెమిస్ట్రీ. ఇది చూడటానికి ఒక ఐడియల్ లాగా కనిపిస్తుంది. జనరల్గా ఐడియల్స్ ఇలాంటివి సిలికేట్స్ వీటితో మేడప్ చేస్తారు. ఓకే, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. బట్ దీన్ని గనక మనం ఇలా టచ్ చేసాం అనుకోండి చాలా స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక బాడీ కాబట్టి. ఫిజిక్స్. Now, see here. Now we will see rectilinear propagation of light. Rectilinear propagation of the light అంటే ఏం లేదండి, దీని అర్థం ఏంటంటే లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్. లైట్ అనేది స్ట్రైట్ లైన్స్లో ట్రావెల్ చేస్తుంది. బయాలజీ. ఇప్పుడు మానవుల యొక్క శ్వాసక్రియ వ్యవస్థను చూద్దాం. అండ్ విల్ గో త్రూ దిస్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. వాట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్? సో దిస్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ మీన్స్? నెక్స్ట్ ఎకానమీ. ఈ మూవీ
మనకి ఇంతకుముందు ఎంతో తీసుకున్నాం, మనం 1000 కోట్లు అనుకుందాం. 1000 crores అనేది టోటల్ కలెక్షన్ వచ్చేసి మనకి 1000 crores అన్నాం. ఈ 1000 crores-లో 350 crores అనేది ఓవర్సీస్, అవుట్ సైడ్ ద ఇండియా. సో 350 crores అనేది భారతదేశం వెలుపల బయట మనకి ఓవర్సీస్ కలెక్షన్ రావడం జరిగింది. అయితే ఒకవేళ ఈ 350 crores అనేది ఓవర్సీస్ కలెక్షన్, సో ఈ ఓవర్సీస్ కలెక్షన్ అనేది జీడిపిలో ఉంటుందమ్మా? తెలంగాణ ఎకానమీ అండ్ పాలసీస్ 2016 సంవత్సరంలో ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో లాంచ్ ద వాట్ సైబర్ సెక్యూరిటీ పాలసీని లాంచ్ చేయడం జరిగింది. కంప్లీట్లీ సైబర్ సెక్యూరిటీ పాలసీ లాంచ్ చేయడం జరిగింది ఈ ఇయర్లో. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది, సో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అనే ఫ్రేమ్ వర్క్ ఇలా ఉంది మనకి. సో దిస్ ఇస్ ద వాట్ కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద వాట్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పాలసీ. 4 pillars ఉన్నాయి దీంట్లో. ఓకే, ఏపీ ఎకానమీ అనేది 2020 సంవత్సరంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2020 నుంచి 2023. ఏముంది ఇక్కడ? డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ వేర్ ద అబండెన్స్ మీట్స్ ద వాట్ ప్రాస్పారిటీ. దట్ వాజ్ వాట్ వన్ ఆఫ్ ద వాట్ మేజర్ ట్యాగ్ లైన్ ఆఫ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి ఏంటి ట్యాగ్ లైన్ ఇది. అండ్ లాస్ట్ ఫైనల్లీ దట్ ఈస్ జనరల్ యాప్టిట్యూడ్. సో దట్ ఈస్ లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కోర్సెస్. ప్రెజెంట్ టాపిక్ లెటర్స్. మనకి దీనికన్నా ముందు ఏంటంటే ఈ సిరీస్, ఎనాలజీ, ఆడ్మన్ వీటన్నిటికన్నా ముందు మనకు తెలియాల్సింది లెటర్ తాలూకా నెంబర్ ఇంపార్టెంట్, ఆపోజిట్ లెటర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సో ప్రత్యేకంగా ఎక్కువ మొత్తంలో వెయిటేజ్ ఉన్నటువంటి ఏంటిది బైఫర్కేషన్. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 కూడా మనకి అందుబాటులో ఉంది. సో ఇలా 280 గంటలకు పైగా రికార్డ్ చేసినటువంటి డిజిటల్ క్లాసెస్ అనేటివి సో జనరల్ స్టడీస్వి మీకు అవైలబిలిటీ ఉన్నాయి ఏస్ డీ ప్లాన్ యాప్లో. సో 20% ఆఫ్ ద డిస్కౌంట్ మీకు కనిపిస్తున్న కూపన్ని, సో ఏదైతే కూపన్ ఉందో ఆ కూపన్ని వాడుకొని 20% ఆఫ్ ద డిస్కౌంట్స్ తోటి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఏస్ డీ ప్లాన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఈ జనరల్ స్టడీస్ కోర్సుని కొనుక్కోవడానికి మీకు అవకాశం ఉంది. ఓకే, మీకు సో ఇమీడియట్గా మీకు ఇన్ కేస్ వినేటప్పుడు, ఈ క్లాసెస్ వినేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా కానీ మీకు టికెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ టికెట్ రైట్ చేస్తే మీ కన్సర్న్ ఫ్యాకల్టీ మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అట్లాగే మీకు సో ఈ కోర్స్ కొన్న తర్వాత మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి కోసం తర్వాత లైవ్ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ద వాట్ యువర్ డౌట్ క్లారిఫికేషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి కోసం మీకు లైవ్ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నిటితో పాటు మీ కరెంట్ అఫైర్స్ అనేది మళ్ళీ అదనంగా వస్తూ ఉంటాయి. 280 గంటలు అనేది జస్ట్ మన సో సబ్జెక్టులకు సంబంధించింది. వీటితో పాటుగా ఎవ్రీ మంత్ అనేది మీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి సో ఈ కోర్స్ అనేది మీ అందరికీ సో అందుబాటులో ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ కోర్సుని తీసుకొని, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సుని తీసుకొని దాని ద్వారా సో మీరు మీ మీరు కష్టపడుతున్నారు కదా ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం, మీ యొక్క అత్యున్నత శిఖరాలని అధిరోహించాలని కోరుకుంటూ సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.